దేవుని ప్రియ జనాంగమా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఈ దిన వాక్య పఠనము సామెతల గ్రంథము 25వ అధ్యాయము చదువుకుందాము. ఇవియును సొలొమోను సామెతలే. యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారున్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుండును. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము. అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయు వానితోనూ సురేకారము మీద చిరకపోయు వానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము. దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలివాన పుట్టించును. కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలన నివసించుట మేలు. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొన లేనివాడునో అంతే. ఇంతవరకు 25వ అధ్యాయం సమాప్తం.